వాడని పిలవడానికి కూడా నాకు చాలా దరిద్రం. అతను వ్యక్తిత్వం మంచిది కదండి. అతను చూడండి మీరు, అతను చూసేటప్పుడు అతను చూపు చూడండి. ఎప్పుడైనా ఎవడో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడు. దొంగ చూపులు నేల చూపులు చూస్తూ ఉంటాడు, చేతుల్లా పెట్టుకుంటాడు, నేల చూపులు చూస్తాడు. అలా చూసేవాడిని ఎవడైనా నమ్మడానికి లేదు. ఒక్కసారి ప్రజలు నమ్మారు, అందరికీ దొంగముదులు పెట్టాడు, దొంగముదులు పెట్టి మోసం చేశాడు. ఈసారి మోసం చేయగలరా? ఈసారి మోసం చేయలేడు. అతను ఎంత శాడిస్ట్ అంటే కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఎక్కడ కూల్చాడు? అమరావతిలో ప్రజావేదికను కూల్చాడా? ఈడు బాబు సొమ్మ, అది ఈడు బాబు సొమ్మ, ఈడు అబ్బ సొమ్మ, ఈడు తాత సొమ్మ, ప్రభుత్వం సొమ్మ. టీడీపీ సొమ్ము కూడా కాదండి, చంద్రబాబు నాయుడు బాబుది కూడా కాదు, అది ఎవరి బాబుది కాదండి, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో నిర్మించారు దాన్ని. దాన్ని ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు కదా. దాన్ని ఎందుకు కూలగొట్టాడు? అక్కడి నుంచి ప్రారంభించాడు. ఇవాళ ఎక్కడికో వస్తున్నాడు, చిన్న చిన్న మీటింగ్లు కదా, బట్టలు ఒక్కడానికి, దొంగ బట్టలలో. ఆ చెట్లన్నీ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెట్లు నరికెత్తున్నాడు. మరి పోయే కాలం కాకపోతే ఏమంటారు చెప్పండి? చెట్లు ఎవడో నరుక్కుంటాడో? ఓ చెట్టుని పెంచాలంటే ఎంత కష్టం అండి. కొబ్బరి చెట్లు నరికెత్తున్నాడు, ఆ చెట్లు నరికెత్తున్నాడు, ఈ చెట్లు నరికెత్తాడు, అన్ని చెట్లు నరికెత్తున్నాడు. అతనికి పిచ్చోడికి ఏదో నీటిని చూస్తే, పిచ్చుకొక్కకి నీరుని చూస్తే భయపడిపోద్దట. అంటే దానికి ఫోబియో లాంటిది ఒక రకమైన వ్యాధి ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యాధి ఉంది అతనికి. అతను నీడను చూసుకుని అయ్యబాబు ఇది నాది నీడ కాదేమో అనుకోండి, అంత అభద్రతాభావం పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శాడిస్ట్. శాడిస్ట్ అంటే శాడిస్టే.